వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం ఆల్ వెజిటబుల్స్తో కర్రీ చేసుకుందాం. చూడండి, ఇది ఒక టమాటా, ఇది క్యాబేజీ తురిమాను. చూడండి, ఇట్లా తురిమితే బాగుంటుంది క్యాబేజీ, చిన్న ముక్క తురిమాను. తర్వాత ఇవి బుడం దోసకాయలు. చూడండి, బుడం దోసకాయలు ఇవి, ఇది చిన్నవి మనం బుడంకాయలు అంటారు చూడండి అవి. ఇవి ఆనియన్స్, ఇది క్యాప్సికమ్. తర్వాత దీంట్లో ఉన్నాయి చూడండి ఇట్లా బ్రకోలీ, చిన్న ముక్క బ్రకోలీ వేసాను. తర్వాత బీన్స్ వేసాను, బీన్స్, క్యాప్సికమ్, ఇది ఉల్లాకు, ఉల్లికాడలు చూడండి, ఇది మెంతి ఆకు, మెంతి కూర, ఇది కొత్తిమీర, ఇవి పచ్చిమిర్చి. అంతే. ఈ ఆల్ వెజిటబుల్స్ తోటి మనం బటర్ వేసుకొని కర్రీ చేసుకుందాం. ఆయిల్ వాడకుండా బటర్ వేసుకుందాం. చూడండి, ఇది బటర్, ఇది నేను ఇంట్లో చేసిన వెన్న. ఈ వెన్నతో మనం ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఎందుకంటే మనకు ఈ వెన్న నాకు 15 రోజులకు అంత వెన్న వస్తుందండి. అందుకని కర్రీస్కు ఎక్కువ వెన్న వేసుకొని అప్పుడప్పుడు వెన్న వేసుకొని చేసుకుంటా. ఆయిల్స్ అన్నీ కల్తీ ఆయిల్ అంటున్నారు కదా, అందుకని మనం అంతంత కాస్త వెన్న వేసుకొని కూరలు వండుకుంటే బాగుంటుంది. వెన్న అయిపోయిన తర్వాత ఇంక అప్పుడేటు తప్పదు కాబట్టి ఆర్గానిక్ ఆయిల్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ వేసుకొని మనం కర్రీ చేసుకుందాం. ఈ బటర్ చూడండి, ఇది 15 రోజులకు 1 కేజీ బటర్ వస్తుంది. ఈ బటర్ వేసుకొని మనం ఏ కర్రీస్ అయినా ఈ బటర్ వేసుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది మంచి ఈ కల్తీ ఆయిల్ల బదులు మనం ఇంట్లో పాలు తీసుకొని, మంచి పాలు తీసుకుంటే అట్లా 15 రోజులకు అంత కేజీ దాకా వెన్న వస్తుందండి. చూడండి, వెన్న తీసి నేను అట్లా నీళ్ళల్లో వేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టా. చూడండి, ఇట్లా ఫ్రిడ్జ్లో పెడితే ఇది అటు ఇటుగా 10 రోజుల దాకా వస్తుంది మన కూరలకు. 15 రోజులకు అంత వస్తుంది. రోజు అంతంత వేసుకుంటే సరిపోద్ది మనకి. కూరలు టేస్ట్ ఉంటాయి, హెల్త్కి మంచిది. చూడండి, కరిగింది కదా. ఏముంది, కరిగితే నెయ్యి, మీకు మంచి నెయ్యి దొరికితే కొద్దిగా నూనె ఎక్కువ వాడకుండా కొంచెం నెయ్యి వేసుకొని కూడా వంటలు చేసుకోవచ్చు మనం, కల్తీ నెయ్యి లేకుండా దొరికితే. ఈ నూనెలన్నీ ఇప్పుడు కల్తీ వస్తాయి కదా, అందుబాటులో ఉంటే ఇట్లా చేసేసుకోవచ్చు. 1 స్పూన్ బటర్ వేసుకుంటే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. మంచి పాలు పట్టుకొని మనం పెరుగు మీద తోడేసిన తర్వాత ఆ పెరుగు మీద మీగడ వస్తుంది కదా, రోజు కాస్త తీస్తే 15 రోజులకు అంత వస్తుంది చాలు మనకి. 15 రోజుల దాకా అంతంత వేసుకున్నామంటే కూరకు సరిపోద్ది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అయిపోయింది కదా. తర్వాత మెంతి కూర, మంచి వాసన వస్తుంది. చూడండి, ఇట్లా బటర్తో కూర వండుకుంటే మనకు ఏ జబ్బులు వచ్చినా ఆయిల్తోనే అని అంటున్నారు కదా, అందుకని ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఇట్లా చేసుకోవడం, వీలు లేకపోతే కొనుక్కొచ్చుకోవడమే తప్పదు. పచ్చిమిర్చి, ఇంకా కారం వేయను అందుకని పచ్చిమిర్చి. చూడండి, వేగినాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి వేసేద్దాం ఒకేసారి. క్యాబేజీ చూడండి, ఇట్లా సన్నగా తురుముకుంటే బాగుంది క్యాబేజీ. దీనికి బుడంకాయలు వేసేసరికి మంచి టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి. ఆల్ వెజిటబుల్స్కి ఒక 2 బుడంకాయలు దొరికితే ఏం లేదు, దొరకకపోతే ఒక సగం దోసకాయ, ఎల్లో దోసకాయ ఉంటుంది చూడండి, వైట్ దోసకాయ బాగుండదు, ఎల్లో దోసకాయ. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ సరిపోను. ఇది కాస్త వేగిన తర్వాత టమాటా వేసుకుందాం. టమాటా వేయలేదు, టమాటా కొత్తిమీర వేయలేదు. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం నూనెలో మగ్గితే బాగుంటుంది.
ఇంకా వాటర్ పోయొద్దు, సిమ్లో పెట్టి వండుకుంటే బాగుంటుంది. వాటర్ అసలు ఒక్క చుక్క కూడా పోయొద్దు. చూడండి, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగానే ఎక్కువద్దు, సెంటర్లో వేస్తాను. మీరు కావాలంటే ఫస్ట్ నూనెలో కూడా వేయించుకోవచ్చు. మరీ నూనెలో వేయించడం ఎందుకు, మసాలా వాసన వస్తుంది. ఇట్లయితే బాగుంటుందని నేను అవి వేసేసాను. దీన్ని కప్పేసి కాసి ఇట్లా మూత పెట్టుకుందాం. ఈ బటరు మనకి 15 రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే పాడైపోద్ది కదా, అందుకని దీన్ని ఏం చేయాలంటే కాస్త చిన్న బౌల్లో పెట్టుకొని, చూడండి ఇట్లా చిన్న బౌల్లో పెట్టేసుకుంటే చూడండి ఇది చిన్న బౌల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో వాటర్ వంపేసి చూడండి, ఇప్పుడు ఇదేమో రోజు వాడుకోవడానికి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది రోజు కొంచెం వేసుకోవడం, ఇది 4 రోజులు వస్తుంది కూరలకి. ఇది కొంచెం ఉంది కదా, ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇది డీ ఫ్రిడ్జ్లో పెడితే మనం కాస్త తీసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం బయట కింది ఫ్రిడ్జ్లో పెడితే వాసన వస్తుంది. డీ ఫ్రిడ్జ్లో అయితే మనకు 1 నెల రోజులైనా ఉంటుంది. ఇది అయిపోగానే కాస్త తీసుకొని అంతంత తీసుకొని బయట కింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. మనం ఈ రకంగా చేసుకుంటే కూరలకు కాస్త కల్తీ నూనె వాడుకోకుండా రోజు కాస్త కూరల తాలింపులోకి ఇది వేసుకొని వండుకోవచ్చు. మీకు ఇది ఒక టిప్పులాగా కూడా పనికొస్తుందేమో అని అనుకున్నా. వీలుంటే చేసుకోండి ఇట్లా, ఎందుకంటే కల్తీ నూనె అంటున్నారు కాబట్టి మీకు ఒక చిన్న టిప్పు లాంటిది ఇది చెప్పా. మీకు తెలిసి ఉంటే పర్లేదు, తెలియని వాళ్ళకి. ఇది కాస్త ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో టమాటా వేసేసుకుందాం. టమాటా వేస్తే ఇంకా మనకు వాటర్ వేయక్కర్లేదు. చూడండి, మనకు కూరలో ఆయిల్ లేకుండా మనకు పచ్చి కూరలు ఉన్నట్టే ఉంటాయి, ఆయిల్ తక్కువ కూరలు. చూడండి, నీళ్ళు లేకుండానే, వాటర్ పోయకుండానే కూర ఉడికిపోతున్నది. ఇట్లా సిమ్లో పెట్టుకుంటే నెమ్మది ఉడుకుద్ది. టమాటాది, ఆ బుడంకాయ వాటరు అదే సరిపోద్ది మనకి. చూడండి, కూర అయిపోయింది. ఇటు ఫ్రై కాలేదు, ఇటు ముద్ద కాలేదు. చూడండి ఎంత బాగుందో కూర. మనకు ఫ్రైలు తినకుండా ముద్ద కూర వాటర్ లేకుండా చూడండి ఇట్లా వేసుకుంటే చపాతీకి, అన్నంలోకి బాగుంటుంది. చూడండి, ముక్కలన్నీ సిమ్లో పెడితే ఉడికిపోయినాయి. అంతేనండి, ఆల్ వెజిటబుల్ కర్రీ. మంచి ప్యూర్ బటర్ తోటి ఆల్ వెజిటబుల్ కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి బటర్ ఉంటే.